వీడియోలో శ్రీశైలం స్వామి అమ్మవార్ల ప్రధాన దేవాలయంలో ఉన్న ముగ్గురు మహాభక్తుల గురించి డిస్కస్ చేయడం జరిగింది. వారే సిద్ధరామప్ప, అక్క మహాదేవి, హేమారెడ్డి మల్లమ్మ. వీరి ముగ్గురు కూడా శ్రీశైలం మల్లికార్జున స్వామికి మహాభక్తులు. వీరి ముగ్గురి విగ్రహాలు కూడా ప్రధాన దేవాలయంలో ఉంటాయి. అండ్ వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటకకి చెందినవారే. శ్రీ సిద్ధరామప్ప వారు తను బాల్యంలో ఉన్నప్పుడే శ్రీ మల్లికార్జున స్వామి వారి సాక్షాత్కారం కోసం చాలా తపించి ఇప్పటికీ స్వామివారు దర్శనం ఇవ్వకపోవటంతో ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. స్వామివారి దర్శనం పొంది సిద్ధరామప్ప కొలనుగా శ్రీశైలంలో ప్రవహిస్తున్నారు. అలాగే హేమారెడ్డి మల్లమ్మ స్వామి సాక్షాత్కారం పొందిన తర్వాత ఆమె కంటి నుంచి వచ్చిన ఆనంద బాష్పాలే ఇప్పటికీ శ్రీశైలంలో మల్లమ్మ కన్నీరుగా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఇంకా అక్క మహాదేవి, వీరు కూడా శ్రీశైలం మల్లికార్జున స్వామికి మహాభక్తురాలు. అక్క మహాదేవి వారు వారి భర్తకు కనువిప్పు కలిగించి వివస్త్రాయి పూర్తిగా వెంట్రుకలతో ఆమె శరీరాన్ని కప్పుకుని కాలినడకన శ్రీశైలంకి చేరి స్వామివారిని దర్శించుకుని అక్కడి నుంచి కదలీవనానికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ స్వామివారిలో ఐక్యమైపోయారు. శ్రీశైల ప్రధాన దేవాలయంలో మీరు గమనించి ఉంటే గనక అక్క మహాదేవి పేరు మీద ఒక మండపం కూడా ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ఒక పడవ ప్రయాణం ఉంటుంది శ్రీశైలం నుంచి. ఆ బోట్లో జర్నీ చేసుకుంటూ కదలీవనానికి చేరుకోవచ్చు. అక్కడ అక్క మహాదేవి గుహలుంటాయి. అవి సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు. ఆ ప్రాంతానికి చేరుకుని శ్రీ అక్క మహాదేవి తపస్సు చేసిన పుణ్యభూమిని దర్శించుకోవచ్చు. ఈ యాత్ర అంతా కూడా ఒక ప్యాకేజ్ రూపంలో ఉంటుంది. ఈ ప్యాకేజ్లో రోప్వే నుంచి పాతాళగంగకు వెళ్ళి అక్కడి నుంచి బోట్ జర్నీ చేసుకుంటూ కదలీవనానికి వెళ్ళడం, మళ్ళీ రిటర్న్ వచ్చి అదే రోప్వే త్రూ పైకి వచ్చేయటం ఉంటుంది. అలా కాకుండా రోప్వే వద్దనుకున్న వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా పాతాళగంగ చేరుకోవచ్చు. రోప్వే త్రూ కానీ లేదా కాలినడకన. ఇంకా ఘాట్ రోడ్ ఉంది కానీ అది కొంచెం రోడ్ బాగోదు. అయినా సరే కొందరు తమ వాహనాల మీద ఆ ఘాట్ రోడ్ త్రూ ప్రయాణించి పాతాళగంగ చేరుకుంటున్నారు. అక్కడి నుంచి బోట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. 30 గంట నుంచి గంట వరకు టైం పట్టే ఈ బోట్ జర్నీ కదలీవనానికి చేరుకున్న తర్వాత అక్కడ ఒక గైడ్ ఉండి అక్క మహాదేవి వారు తపస్సు చేసిన గృహ అండ్ వారు పూజించిన శివలింగాన్ని అన్నీ మనకు చూపిస్తారు. అయిపోయిన తర్వాత అదే బోట్లో తిరుగు ప్రయాణం అయ్యి శ్రీశైలానికి చేరుకుంటాము. అండ్ అలాగే రోప్వే త్రూ కానీ కాలినడకన లేదా వారి వాహనాల్లో పాతాళగంగ నుంచి పైకి చేరుకుంటారు. ఈ ముగ్గురు భక్తులకి సంబంధించిన ఒక వీడియో ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కిందున్న ప్లే బటన్ని క్లిక్ చేసి ఆ వీడియోని కూడా చూసి పూర్తి సమాచారం తెలుసుకోగలరు. మళ్ళీ కలుద్దాం శ్రీశైలానికి సంబంధించిన మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అప్పటి వరకు అందరికీ నమస్కారం. జై హింద్.